అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితానికి కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. మరికొన్ని క్షణాల్లోనే జూబ్లీహిల్స్ ఎన్నిక ఎవరు గెలవబోతున్నారు, ఈ యొక్క ఎన్నికలలో ఎవరు ఏ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు, ఎవరికి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టబోతున్నారనేటువంటి విషయం మరికొన్ని గంటల్లోనే తెలవబోతుంది. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను చేసి పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రారంభం చేయబోతున్నారు. కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో ప్రస్తుతం కౌంటింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అయిపోయాయి. అభ్యర్థులు కూడా అక్కడికి చేరుకున్నారు. అటు బీజేపీ నుంచి కానీ, బీఆర్ఎస్ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ అభ్యర్థులందరూ కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అంతకుముందు అటు కాంగ్రెస్ అభ్యర్థి కానీ మిగతా వారు కానీ టెంపుల్కి వెళ్ళి పూజలు చేసి వచ్చినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. నవీన్ యాదవ్ అయితే బల్కంపేట ఆలయానికి వెళ్ళి అక్కడ పూజలు చేసి రావడం జరిగింది. ఇక మొత్తం ఈ ప్రక్రియను గంటల్లోనే పూర్తి చేసేందుకైతే అధికారులు సమాయత్తమయ్యారు. మొత్తం 10 రౌండ్లలో కూడా ఈ యొక్క ఎన్నికల ఫలితాలను వెల్లడించేటువంటి అవకాశం ఉంది. 42 టేబుల్స్ను కూడా ఉపయోగిస్తున్నారు. సిబ్బంది అధికంగా ఉండడంతో కొంత సమయం ఎక్కువగా తీసుకుంటుంది గతంలో సాధారణ ఎన్నికలు అయినప్పుడైతే. కానీ ఉప ఎన్నిక సిబ్బంది కూడా ఎక్కువ ఉండడంతో 10 రౌండ్లలో 42 టేబుల్ను ఏర్పాటు చేశారు. కాబట్టి ఒక 11:30-12 గంటలకే పూర్తి ఫలితాలు కూడా వెల్లడయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం వరకే ఒక అంచనా కూడా వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సో ప్రతి రౌండ్కు 40 నిమిషాలు సమయం పట్టేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. 10 రౌండ్లు కాబట్టి ఒక్కొక్క రౌండ్కి 10 నిమిషాలు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొన్ని ఉన్నాయి, వాటిని లెక్కించిన తర్వాత మొదటి రౌండ్, మొత్తం 10 రౌండ్లు ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్ కాకుండా మొత్తం 10 రౌండ్లు లెక్కింపు జరుగుతుంది టేబుల్స్ వద్ద. సో ఈ యొక్క 10 రౌండ్లు ఒక్కొక్క రౌండ్కి 40 నిమిషాల చొప్పున యావరేజ్గా కౌంటింగ్ కొనసాగుతుంటుంది. ఒకవేళ అక్కడ ఈవీఎంలలో ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్, ఎర్రర్స్ ఏమైనా వచ్చినా కూడా వెంటనే అందుబాటులో అక్కడ దాన్ని సరిచేసేందుకు టెక్నికల్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉంది. ఏజెంట్లందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కౌంటింగ్ ఈవీఎం బాక్సులకు సంబంధించి ఆ సీల్స్ కూడా ఓపెన్ చేసేది ఏజెంట్ల ముందే సీల్స్ ఓపెన్ చేసి కౌంటింగ్ను ప్రారంభించబోతున్నారు. అండ్ కౌంటింగ్ ముగిసే వరకు కూడా ఆ యొక్క కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా పూర్తి స్థాయిలో 144 సెక్షన్ విధించారు. అండ్ ఫలితాల తర్వాత గెలిచినటువంటి అభ్యర్థి ఎవరైనా కానీ అక్కడ ర్యాలీలు చేయడానికి కానీ, సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా ఎలాంటి అనుమతి లేకుండా పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా గెలిచిన తర్వాత ర్యాలీలకు కానీ ఎలాంటి సెలబ్రేషన్, రోడ్ల మీద భారీ సెలబ్రేషన్స్ లాంటి చేసుకోవడానికి కూడా అనుమతి నిరాకరించారు పోలీసులు. ఏదేమైనా మరికొన్ని క్షణాలలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భవితవ్యం బయటపడబోతుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు ఈ యొక్క ఎన్నికలలో పోటీ చేశారు. దాంట్లో ప్రధానమైనటువంటి పోటీ 3 పార్టీల మధ్య ఉంది. ఇప్పుడు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఇప్పుడు కొంత యొక్క పోటీ ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం జూబ్లీహిల్స్లో మొత్తం ఒక 4 లక్షలకు పైగా ఓటర్లు ఇక్కడ వాటి ఓటు హక్కును వినియోగించుకుంది మాత్రం చాలా తక్కువ మంది. ఓటు హక్కు 4 లక్షల మంది ఉంటే 1,94,631 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే సగానికంటే తక్కువ, 48.6 అలా ఆ శాతంతో ఈ యొక్క ఓటింగ్ వినియోగించుకున్నారు. సో ఈ యొక్క ఓటింగ్ శాతం గతంలో కంటే 2023 కంటే ఒక చిన్న 1% మాత్రమే పెరిగింది. సో ఈ యొక్క ఓటర్ల శాతం పెరుగుదల అనేది ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ మీద, లేకుంటే అభ్యర్థుల మీద అనేది చూడాల్సి ఉంది. ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో కోట్ల విజయభాస్కర్ స్టేడియం వద్ద అయితే ఏర్పాట్లన్నీ కూడా కొనసాగాయి. సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఏజెంట్లు కూడా వెళ్ళిపోయారు, అభ్యర్థులు కూడా వెళ్ళిపోయారు. ఏ క్షణాన ఎలాంటి రిజల్ట్ వస్తుంది, రౌండ్కు ఉత్కంఠగా మారేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈరోజు జడ్జిమెంట్ డే కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా క్యూరియాసిటీ తోటి ఎదురు చూస్తున్నటువంటి ఎన్నిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఎందుకంటే అటు అధికార పార్టీ, ప్రతిపక్షాలు చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి ఎన్నిక ఇది. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది. అలాగే బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని మేము గెలిపించుకుంటామంటూ కేటీఆర్ పదే ప్రతి గల్లీకి కూడా తిరిగి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించినటువంటి సందర్భాన్ని అక్కడ మనం చూసాం. అందుకే పోటాపోటీన ప్రచారాలు, పోటాపోటీన కామెంట్స్, అదేవిధంగా సభలలో ప్రసంగాలు ఇవన్నీ కూడా ఈ యొక్క గత నెల రోజుల నుంచి మనం చూసాం. ఇలాంటి నేపథ్యంలో 2 పార్టీలకు, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా తన యొక్క ప్రాబల్యాన్ని చూపించుకునేటువంటి ప్రయత్నం భారీగానే చేసింది. ఈ నేపథ్యంలోనే ఏ పార్టీకి ఎలాంటి మద్దతు ఇస్తున్నారు ప్రజలు, ఏ పార్టీ ఈ యొక్క ఎన్నిక తర్వాత వారి స్టాండ్ను నిలబెట్టుకోబోతుంది అనేటువంటి విషయాలకు సంబంధించిన అంశాలు కూడా జోడించి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఎన్నిక ఫలితాలనేటివి
ఇంపాక్ట్ చూపించబోతున్నాయి పార్టీల మధ్య, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా. అందుకే గెలుపోటముల పైన ధీమాను వ్యక్తం చేస్తున్నారు అందరు అభ్యర్థులు కూడా. అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపు మాదే అంటూ వారు ధీమా వ్యక్తం చేస్తుండే, కాంగ్రెస్ అభ్యర్థి ఖచ్చితంగా మేమే గెలుస్తామంటూ కాసేపటి క్రితం నవీన్ యాదవ్ కూడా మాట్లాడడం జరిగింది. 45,000 మెజారిటీ, భారీ మెజారిటీతోని గెలుపొందుతాం, గెలుపు మాదే అంటూ కూడా ఆయన స్పష్టంగా వివరించినటువంటి సందర్భం ఉంది. ఏదేమైనా కూడా ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది పూర్తిగా వారి యొక్క భవితవ్యం, అభ్యర్థుల యొక్క పూర్తి స్థాయి ఫలితాలన్నీ కూడా అందులో ఉన్నాయి. కాబట్టి మరికొన్ని గంటల్లోనే కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది. ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతుంది, ఎవరు గెలవబోతున్నారు, ప్రజల తీర్పు ఏ విధంగా ఉంది, ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు జూబ్లీహిల్స్లో అనేది మాత్రం మరికొంతసేపట్లోనే బయటికి రాబోతుంది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. కోట్ల విజయభాస్కర్ స్టేడియం వద్ద నుంచి లైవ్ అప్డేట్స్ చూద్దాం మనం. గంటకు అర్ధగంటకు అక్కడ రౌండ్కి ఎలాంటి నిర్ణయం అక్కడ ప్రజలు ఇచ్చారు, ఎలాంటి ఓటు శాతం అక్కడ రావడం జరిగింది, ఎన్ని ఓట్లు ఏ పార్టీకి వచ్చాయో కూడా పూర్తిగా మినిట్ టు మినిట్ అప్డేట్ అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్.